ఆలయానికి వెళ్లేటప్పుడు కాళ్లు కడుక్కొని వెళ్తుంటాం, కానీ అక్కడ మాత్రం కాళ్లకు బురద అంటించుకుని వెళ్లాల్సిన పరిస్థితి. మురుగునీటిని దాటుకుంటూ ముక్కు మూసుకుని దైవ దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా అభివృద్ధిలో వెనుకబడిపోతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయంలో సమస్యలపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆలయంలో పరిశుభ్రత కరువైందని విమర్శిస్తున్నారు భక్తులు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న ఆలయం భక్తుల సమస్యలకు నిలయంగా మారుతుంది. ఆలయంలో సమస్యలు, అసౌకర్యాలే భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మల్లన్న క్షేత్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని చెబుతున్నారు భక్తులు. ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలకు సమీక్ష నిర్వహించి భక్తుల ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని, కానీ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా జనవరి నుంచి 3 నెలల పాటు జరిగే మల్లన్న బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మిగతా సమయంలోనూ ఆలయంలో రద్దీ ఉంటుంది. కోట్ల రూపాయల్లో ఆలయానికి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా ఆలయంలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపణలున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్స్, స్నాన ఘట్టాలు, వసతి గదులు వంటివి ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెబుతున్నారు భక్తులు. కొమరవెల్లిని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని గత సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారని, అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు స్థానికులు. హామీలు కార్యరూపం దాల్చడం లేదంటున్నారు. ప్రభుత్వం, పాలకులు మారినా కొమరవెల్లి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని చెబుతున్నారు. తాగునీటి, మంచినీటి సౌకర్యం, అలాగే మరుగుదొడ్ల విషయంలో అనేకమైనటువంటి సమస్యలున్నాయి. కావున దేవాలయ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి భక్తులకు కావలసినటువంటి కనీస అవసరాలు, ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో రావడం వలన భక్తులు బయట గుడారాలు ఏర్పాటు చేసుకొని వసతిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తాత్కాలిక వసతిని, ఆ వసతి ఏర్పాటు చేసుకున్న దగ్గర తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలి. అలాగే దేవాలయానికి అధిక ఆదాయం కూడా వస్తుంది. ఆదాయాన్ని పక్కకు పెడుతురు కానీ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మల్లన్న ఆలయ కోనేరు ప్రాంగణం మురుగునీరు చేరి దుర్వాసన వస్తుందంటున్నారు భక్తులు. అద్దె గదుల నుంచి వచ్చే మురికి నీరు రోడ్లపై పారుతుందని, రూమ్ల చుట్టూ చెత్త పేరుకుపోయిందని ఆరోపిస్తున్నారు. కోనేరులో స్నానం చేసి మల్లన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ కోనేరు బయట డ్రైనేజీ నీరు ఉండడంతో ఆ మురుగునీటి నుంచే దర్శనానికి వెళ్తున్నామని చెబుతున్నారు. అద్దె గదులు, షాపింగ్ కాంప్లెక్స్ల నుంచి వచ్చే మురుగునీరు కోనేరు చుట్టూ చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వృధా ఖర్చు చేసి ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని పట్టించుకోకుండా చేసినటువంటి పరిస్థితి. అవే నిధులతోటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు గెస్ట్ హౌస్ల పేరు మీద వృధా ఖర్చు చేసి వేస్ట్ ఖర్చు చేయడం జరిగింది. అవే నిధులను ఇక్కడ భక్తుల కోసం ఖర్చు చేస్తే ఇక్కడ భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. వచ్చిన భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి స్వామివారి దర్శనానికి తడిబట్టలతో పోవడం ఆనవాయితీ. అదే క్రమంలో పుష్కరిణి పక్కనే ఉన్న డ్రైనేజ్ పొంగి పొర్లి ఆ నీరంతా పుష్కరిణికి రావడం, అలాగే పుష్కరిణి చుట్టుముట్టడం వల్ల అదే మురుగునీరు నుంచి ఆ స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆలయం చుట్టూ చేరిన డ్రైనేజీ నీరు, పేరుకుపోయిన చెత్త, భక్తులకు కనీసం ఆలయంలో తాగునీరు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటున్నారు భక్తులు. సమస్యల పరిష్కారానికి దాతలు ముందుకొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆలయంలో దాతల సహకారంతో నిర్మించిన గదులు తప్ప వసతి గృహాలు లేవని చెబుతున్నారు. కొమరవెల్లిలో గత ప్రభుత్వంలో కొన్ని చేసిన అవకతవకలపై కూడా చర్యలు తీసుకొని ఆలయ అధికారులు కొన్ని నత్తనడకన జరుగుతున్న పనులను వెంటనే సమీక్ష నిర్వహించి పనులు ముందటికి తీసుకెళ్లేటట్టు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. గత సర్కార్ దాసారం గుట్టపై వీఐపీ కాటేజీల నిర్మాణం చేపట్టిందన్నారు స్థానికులు. కాటేజీకి వెళ్లేందుకు 5 కోట్లతో అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్లాన్ చేశారని, నిధుల కొరతతో రోడ్డు పనులు సగంలోనే ఆగిపోగా కాటేజీ పనులు ఇంకా మొదలు కాలేదన్నారు. ఆ రోడ్డు నిర్మాణానికి ఖర్చు చేసిన డబ్బుతో భక్తులకు 50కి పైగా గదుల నిర్మాణం చేపట్టవచ్చని అంటున్నారు. భక్తుల సమస్యలను పక్కన పెట్టి వీఐపీ కాటేజీల కోసం నిధులు వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బ్రహ్మోత్సవాలలోపు ఆలయంలో ఇబ్బందులు తలెత్తకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.